ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి నుంచి మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి స్థాయిలో ఈ విషయాలు అయితే చెప్తాను. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మీకు డిస్క్రిప్షన్లో మనకు సంబంధించినటువంటి సపరేట్ లింక్ కూడా ఇచ్చాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటీస్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ముఖ్యంగా డేట్స్ కనుక చూసుకున్నట్టయితే 26 జూలై నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 24 వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి అక్టోబర్ నవంబర్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి కరెక్షన్ కూడా ఆగస్టు 27 2 రోజులు అయితే చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందండి. జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకి, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. టోటల్గా వేకెన్సీ చూసుకున్నట్టయితే 2006 వేకెన్సీస్ ఉన్నాయి. యాజ్ పర్ మనకు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం అయితే 2006 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఫ్యూచర్లో పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేటగిరీ వైజ్గా కూడా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. సో టోటల్ వేకెన్సీస్ మాత్రమే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు ఇందులో మనకు 2 రకాల పోస్టులు అయితే ఉంటాయి. ఒకటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, అదేవిధంగా గ్రేడ్ డి అని చెప్పేసి ఉంటుంది. అయితే గ్రేడ్ సికి చూసుకున్నట్టయితే 18 నుండి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, ఈ యొక్క ఇయర్ లోపు అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అంటే రెండో డేటు ఆగస్టు 1994 నుండి 1 ఆగస్టు 2006 లోపు మాత్రమే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రాగా ప్లస్ 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ప్లస్ 3 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ డి తీసుకున్నట్టయితే, గ్రేడ్ డి తీసుకున్నట్టయితే 18 నుండి 27 సంవత్సరాల వరకు అయితే ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ 1997 ఆగస్టు 2 నుండి 2006 ఆగస్టు 1 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. దీనికి కూడా సేమ్ అంతే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు ఎక్స్ట్రా 3 సంవత్సరాలు కూడా ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నది కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటూ ఏం అవసరం లేదు. ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ అనేది ఇంపార్టెంట్, అంతే. స్కిల్లే అవసరం ఉంటుంది. స్కిల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అవసరం అయితే లేదు. మరి దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ముందుగా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో మంచి మార్కులతో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుందో కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను. అది కూడా క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చేసేసి ఒక ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే కండక్ట్ చేస్తారు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ రకంగా ఉంటుంది అన్నమాట. రీజనింగ్ నుంచి మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్కులు ఉంటుంది. టోటల్గా డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల సమయం అయితే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి కూడా మీకు సిబిటీలోనే ఉంటుంది. అందులో మీరు మంచి క్వాలిఫై అయిన తర్వాత మంచి మార్కులతోటి క్వాలిఫై అయితే కనుక స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి గ్రూప్ బి, అదేవిధంగా గ్రేడ్ డి, గ్రేడ్ సి. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసి గ్రేడ్ డి, గ్రేడ్ సికి ఏ రకంగా ఉంటుందో నేను ఇక్కడ పెట్టాను. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేసుకుంటే కనుక గ్రేడ్ డికి 50 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. అంటే మీకు స్టెనోగ్రఫీ టెస్ట్కి. గ్రేడ్ సి వచ్చేసి ఒకవేళ మీరు ఇంగ్లీష్ పెడితే కనుక దీనికి 40 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో, తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, స్టెనోగ్రఫీ అనేది చాలా కష్టమైంది. అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి టెస్టే. ఎవరైతే ఆ యొక్క ఫీల్డ్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు నేను ఎగ్జామ్ ప్యాటర్న్ చూడాలనుకుంటే కూడా మీరు టెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక స్టెనోగ్రఫీ అనేది ఎంత హార్డ్ ఉంటుందో ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. అది 1 మంత్లో వచ్చేది కాదు. సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైం ఉంటుంది అది. సో అటువంటి వాళ్ళే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ మిగతా లింక్స్ అని నేను ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశాను. దాంతోపాటు మీకు అందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ అవ్వ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే పెడతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. సో అదేవిధంగా ఎవరైతే వీడియో నిండి వరకు చూస్తారో మీరు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడక్కడ కొన్ని ఇట్లాంటి యాడ్స్ అయితే కనిపిస్తే జస్ట్ యాడ్స్ మీద క్లిక్ చేసే ప్రయత్నం చేయండి ఒక్కసారి మాత్రమే. సో మీరు నాకు హెల్ప్ చేసేది అదే అవుతుంది. సో ఇదన్నమాట.
ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. చేసిన తర్వాత అప్లికేషన్ వీడియో చూసుకుంటే మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.